పబ్లిక్ పల్స్ న్యూస్కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం హైకోనూరు గట్టు సమీపంలో గల ఆనంద్ డెంటల్ క్లినిక్ మరియు లహరి చెస్ట్ క్లినిక్ వారు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో గ్రామీణ వైద్యులకు దంత వైద్య శాస్త్రంపై మరియు లంగ్స్ క్యాన్సర్పై తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇందులో ఆర్ఎంపీలు, పిఎంపీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ల వారికి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్, డాక్టర్ లహరి, డాక్టర్ స్రవంతి పాల్గొన్నారు. చాలా మంది ఎఫర్ట్ చేయకుండా కూడా ఎందుకంటే వాళ్ళకి నొప్పి లేదు కాబట్టి అదేమవుతుందంటే నొప్పి వచ్చిందంటే అంటే ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్ చాలా దూరం వెళ్ళాలి. అంటే పైకి చివరి దాకపోలేదు నరం వరకు పైన ఉన్న సైన్స్ వరకు వెళ్తున్నమాట. అప్పుడు నొప్పి వచ్చిందని అర్థం ఏంటంటే దానికి ట్రీట్మెంట్ నార్మల్ యాంటీబయాటిక్స్ అనేది సరిపోవు. బట్ స్పెషల్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. అది ఓన్లీ ఆ ఇన్ఫెక్షన్ సరిపడా యాంటీబయాటిక్స్ ఉంటాయి. నార్మల్ యాంటీబయాటిక్స్ వాడితే ఇంకా పెరిగిపోయి మొనిటరీ అవుతుంది. నార్మల్గానే మనం ముందే తీసుకొచ్చి ఇది తీసుకెళ్తే 6 months ట్రీట్మెంట్ ఖచ్చితంగా వాడాలి. ఇది వాళ్ళకి కూడా మనకి ఏమంటే 6 months ట్రీట్మెంట్ వాడాలి అని చెప్పి పంపిస్తాం. దాని వల్ల 1 month 2 months నాకు సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయి కాఫ్ తగ్గిపోయినా చాలా మంది మానేస్తారు. అలాంటప్పుడు కూడా మొనిటరీ అవుతుంది. మొనిటరీ ఏంటంటే 12 months ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. ఫస్ట్ 6 months ట్యాబ్లెట్ కోర్సు సరిపోయింది, 12 months వరకు వెళ్తుంది. అది కమ్యూనిటీలో స్ప్రెడ్ అయితే వాళ్ళ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది తీర్చడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో కౌన్సిలింగ్ పరంగా అవన్నీ చేయాలి. అది మీకు ఎక్కువ కాంటాక్ట్గా ఉంటారు కాబట్టి పేషెంట్స్ అది మీకు సైలెన్స్ ఎక్కువ చేస్తుంది. అలా కాకుండా స్మోకింగ్ అనేది, స్మోకింగ్ ఎవరైనా క్విట్ చేయాలనుకున్నారంటే హెల్ప్ చేస్తాం. మందులు ఉంటాయి, ప్యాచెస్ ఉంటాయి. స్మోకింగ్ అనేది వాళ్ళకే డ్రింకింగ్ అంటే వాళ్ళు తాగితే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఎవరు పాడవుతుంది. స్మోకింగ్ అలా కాదు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రాబ్లం ఆ స్మోక్ వల్ల. ఇంకా మనకి పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల అవి లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇంట్లో కర్రలు పొయ్యి అలాంటి వాడిన ఆడవాళ్ళు ఎక్కువ చెప్పరు. గడ్డు వస్తున్నా వాళ్ళు గడ్డి కొండిపోతారు తప్ప బయటికి రాదు. దానివల్ల లంగ్స్ అనేది సారిపోయి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇంట్లో ఆయిల్స్ పడుతూ ఉంటారు. కానీ వాడే ప్రెషర్ లేదా పేస్ట్ కానీ ఎప్పుడైనా హార్ట్ ఉందా, గ్రాండ్యులర్ ఉందా, దానివల్ల ఏమవుతుందంటే ఎబ్రేట్ చేస్తుంది, అంటే అరగదీస్తారు. పంటికి చిగురికి మధ్య అరగడం స్టార్ట్ అవుతుంది. బ్రషింగ్ లో టెక్నిక్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా బ్రష్ 3 నిమిషాల వరకు చేయాలి. 3 నిమిషాలు దాటి చేయకూడదు. ఎక్కువగా బ్రష్ చేసినా పంటి అరుగుదల అనేది ఎక్కువ అవుతుంది. దాంతో పాటు మనం వాడే బ్రష్ సాఫ్ట్ ఉండాలి. ఓకేనా? దాని హార్డ్ ఉంటే అది కేవలం ఏం చేస్తుందంటే చిగురికి పంటికి మధ్య అరగదీస్తూ ఉంటుంది. వాడే పేస్ట్ కూడా కొన్ని ఆయుర్వేదిక్ పేస్ట్లు ఏముంటాయంటే గరుగ్గా ఉంటాయి. మనం ఫింగర్ టిప్ మీద తీసుకొని చూస్తే గరుగ్గా తెలుస్తుంది. ఎప్పుడైనా పేస్ట్ సాఫ్ట్ గా ఉంటేనే క్లెన్జింగ్ ప్రాపర్టీ బాగుంటుంది. హార్డ్ ఉన్నది అందరూ వాడకూడదు. కేవలం రోజు డిపాజిట్స్ ఉన్న వాళ్ళు వాడితే మంచిది. అది వాడడం వల్ల ఏమవుతుందంటే అరగదీయడం అనేది స్టార్ట్ చేస్తుంది. బ్రషింగ్ టెక్నిక్ ఉంటుంది. చాలా వరకు అందరూ ఇలా హారిజాంటల్ గా చేస్తారు, ఒకవైపే చేస్తారు. ఎప్పుడు సర్క్యులర్ చేసుకోవాలి. సర్క్యులర్ చేయడం వల్ల ఏమవుతుందంటే పై పళ్ళకి కింద కూడుస్తున్నట్టు చేస్తున్నారు, కిందకి స్వీప్ అవుట్ చేస్తున్నారు, కింద పళ్ళకి పైకి స్వీప్ అవుట్ చేస్తున్నారు. అలా సర్క్యులర్ చేసినప్పుడు అన్ని పళ్ళ మధ్య ఉన్న బ్యాక్టీరియా అంతా క్లీన్ అవుతుంది. ఇలా మనం బ్రషింగ్ ఒకటే చేసుకుంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఎవ్రీ 6 months to 1 year మధ్య జనరల్ చెకప్ గా చూపించుకొని టీత్ క్లీనింగ్ చేయించుకుంటే మంచిది. పంటి మీద ఉన్న బ్యాక్టీరియా బ్రషింగ్ వల్ల పోతుంది. పంటి లోపల చిగురు లోపల 2 mm వరకు బ్యాక్టీరియా చేస్తారు. అది మాత్రం కేవలం డెంటిస్టే చేయగలరు. మీ అంతటి మీరు క్లీన్ చేసుకోవాలి. డాక్టర్ ఆనంద్ డెంటల్ క్లినిక్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన క్లినిక్లో ఆర్ఎంపీ, పిఎంపీ గ్రామీణ వైద్యులందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. దీని పరంగా ఏం చెప్పదలుచుకున్నామంటే వాళ్ళు ప్రైమరీగా వాళ్ళు విలేజ్లో మేజర్స్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎంతవరకు వాళ్ళ జీవితంలో వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి, కేసుని ఎలా మనకు రిఫర్ చేయాలి, మీ డాక్టర్స్కి ఎలా రిఫర్ చేయాలి అనేది వాళ్ళకి క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. గ్రామీణ స్థాయిలో వాళ్ళు పేషెంట్ ఎంతవరకు చూసి వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలరు, మిగతా అది స్పెషాలిటీ డాక్టర్స్కి ఎలా రిఫర్ చేయాలనేది క్లియర్గా అన్ని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాము.
దీని పట్ల వాళ్ళకి అవగాహన పెంచి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ యొక్క మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ మన క్లినిక్ వచ్చేసరికి మన క్లినిక్లో మొత్తం డిజిటల్ ఎక్విప్మెంటే ఉంటుంది. అంత డిజిటల్ తోనే ట్రీట్మెంట్స్, మ్యాక్సిమం లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పేషెంట్ వచ్చిన కాడి నుంచి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా డిజిటల్గానే చూపిస్తాము. ఎక్స్రేస్ కూడా పాతకాలం పద్ధతి కాకుండా మొత్తం డిజిటల్గానే ఉంటాయి. ఈవెన్ ఇంతకుముందు పేషెంట్ ఖర్చులు తీసుకోవడం కోసం వేరే వేరే పద్ధతులు వాడేవాళ్ళు.